హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్యాస్ కిచెన్. ఈరోజు నుండి ఫుల్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి, మిస్ కాకండి. ఈరోజు ఈజీగా అండ్ టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మంచి నీళ్ళతోని 15 నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజ్, బీన్స్, పొటాటో, పనీర్, హోల్ గరం మసాలా, టేస్టీకి సరిపడేంత కారం, పసుపు, గరం మసాలా, టేస్టీకి సరిపడేంత ఉప్పు, 1 కప్ పెరుగు. నేను స్పూన్తోనే తీసేసుకుంటున్నా, మీరు కప్ కూడా తీసుకోవచ్చు. హోల్ గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మసాలా మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్, కొరియాండర్ లీవ్స్, ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు నిలువుగా పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఆయిల్, కొరియాండర్ లీవ్స్, లెమన్ ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వైట్గా వస్తుంది. కర్రీ కోసం 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని మిక్స్డ్ ఆల్ వెజిటేబుల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడకనిచ్చి ఒక 50% వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాగా హీట్ అయిన వాటర్లో బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతలోపు కర్రీ మొత్తం చాలా గ్రేవీగా, చాలా టేస్టీగా హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత 80% కుక్ అయిన రైస్ని వేసేసుకోవాలి. ఆనియన్స్, జీడిపప్పు, కొరియాండర్ లీవ్స్ ఆప్షనల్, కలర్ వేసుకోవాలి. వేసేసి తీసేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.